హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే పచ్చడి అండి. ఈ పచ్చడి చాలా వరకు అంటే 99 మందికి ఈ పచ్చడిని ఇలా చేస్తారని అస్సలకే తెలియదండి. చాలా అంటే చాలా వరకు తెలియదు. ఎవరో పాత వాళ్ళకి మాత్రమే తెలుసండి. కొత్త వాళ్ళకి పచ్చడి ఈ టైప్లో చేస్తారా అన్న విషయం ఖచ్చితంగా తెలియదండి. కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఒక్కసారి ఈ టైప్లో పచ్చడి చేస్తే మాత్రం వదిలేపెట్టరండి, అంత బాగుంది. దాని గురించి ముందుగా ఇవి ఏంటో తెలుసు కదండి, గోరు చిక్కుళ్ళు. వాటిని ఫ్రెష్గా కడిగి రెడీ చేసి ఇరిసి పెట్టుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా శుభ్రంగా కడిగి తొడియాలు ఒలిసి ఇంకా వీటిని ఇరిసైనా పెట్టుకోవచ్చు, గీరైనా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? అవి పక్కన ఉంచేసి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ గోరు చిక్కుళ్ళు ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఆ తర్వాత ఒక చెంబిడైతే నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకునేసి కొద్దిగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకోవాలి. అది విజిల్స్ రావడానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా రబ్బరు ఇవన్నీ చూసుకొని పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ ప్రెషర్ కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈ గోరుచిక్కుడుకాయలకి ఎక్కువ సమయం ఉడికే అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మూత తీసి అంటే స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసిన తర్వాతనే మూత తీయాలి. ఓకే, ఇప్పుడు ముక్క ఎలా ఉడికిందో చూద్దాం. దబ్బ మాత్రం పర్ఫెక్ట్గా ఉడికిపోద్దండి. ఇలా అనగానే అలా నలిగిపోయే విధంగా. ఇప్పుడు మనం ఈ దబ్బలు మొత్తం కూడా ఇలా జాలిగంటి సహాయంతో తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని కాసేపు అలా పక్కన ఉంచుకుందాం. ఓకే, ఇంకా ఈ నీటిని అవసరమైతే వాడుకోవచ్చండి. నీరు కూడా పారవేయకుండా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందాక పచ్చిమిరపకాయలని నేను ఇరిసి పెట్టుకున్నానండి. ఇరిసిన పచ్చిమిరపకాయలను అందులో వేసుకొని వెల్లుల్లిపాయలు వేసి జీలకర్ర కూడా సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి వీటిని కొంచెం వేగనిచ్చుకోవాలండి. ఇవి కాస్త ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఏం వేసుకుందామంటే ఒక పిడికిడైతే కరివేపాకు వేసుకునేసి అది మంచి స్మెల్ వచ్చేది చూసి వేయండి. చింతపండు నిమ్మకాయ సైజు తీసుకునేసి దాన్ని కూడా ఇలా విడదీసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పిడికిడు వచ్చేసి కొత్తిమీర అండి. కొంచెం కాడలు ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. ఆకు తక్కువ కాడలు ఎక్కువ ఉండే విధంగా చూసుకొని ఇప్పుడు ఆ కొత్తిమీరను కూడా అందులో వేసేసుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు ఇవన్నీ బాగా వాడే విధంగా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విధంగా వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ అయితే ఫ్రై చేసి పెట్టునో వీటిని మొత్తాన్ని కూడా మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక రోల్ అయితే సిద్ధం చేసుకోవాలి. రోల్ సిద్ధం చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఏ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నామో పచ్చిమిరపకాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అందులో రోట్లో వేసేసి ఇప్పుడు వీటిని పచ్చగా దంచేసుకోవాలి. ఈ విధంగా దంచిన తర్వాత కాస్త సాల్ట్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా కొంచెం లైట్గా అంటే మెత్తగల దంచేసుకోవాలి. ఈ విధంగా ఇవి 2 కలిపి దంచిన తర్వాత ఇందాక మనం ఏదైతే ఉడకపెట్టి పెట్టుకున్నామో ఆ గోరుచిక్కుడుకాయ దబ్బల్ని ఇందులో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని పచ్చగా దంచేసుకోవాలండి. అంటే కొంచెం లైట్గా దబ్బ టైప్లో కనపడితే బాగుంటుంది. మరి మెత్తగా పేస్ట్ టైప్లో కాకుండా కొంచెం దబ్బ టైప్లో కనపడాలి. ఆ విధంగా అయినాక ఇప్పుడు ఆ నీళ్ళండి, ఇందాక మనం ఈ గోరుచిక్కుడుకాయలు ఏదైతే ఉడకపెట్టినామో ఆ నీటినైనా కొంచెం పోసుకోవచ్చు. లేదు మంచి నీళ్ళే పోసుకోవాలనుకుంటే మంచి నీళ్ళైనా పోసుకునేసి మనకు మరీ గట్టిగా లేకుండా లైట్గా లూజుగా ఉండే విధంగా అలా వేసి రుబ్బుకొని ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని కట్ చేసి దీంట్లో పెట్టేసి ఇలా చితక దంచేసేయాలండి. అంటే మరీ ముక్కలుగా కట్ చేసి వేస్తే అంత రుచించదు. ఈ టైప్లో 2 దబ్బలుగా చేసుకునేసి ఈ విధంగా పచ్చగా కానీ దంచామంటే ఆ ఎర్రగడ్డలో ఉండే ఆ రసం అన్నది ఈ పచ్చట్లోకి వచ్చి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ ఉల్లిపాయలో ఉండే నీరుతోనే రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఈ టైప్లో బాగా రుబ్బేసుకోవాలి.
ఎంత ఓపిక ఉంటే అంత రుబ్బితే ఇది కొంచెం జిగటగా రావాలండి. ఆ విధంగా ఇలా వస్తే రుచి అద్భుతంగా ఉంటుందండి. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతాయండి. అంత బాగుంది ఈ పచ్చడి. ఈ విధంగా బాగా రుబ్బిన దాన్ని తీసి ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత మళ్ళీ ఆ రోట్లో కాస్త నీళ్లు కూడా పోసుకునేసి అలా తుడిసేసి ఆ నీటిని ఈ బౌల్లో కూడా పోసుకుంటే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆ ఫ్యాన్ ఉండింది కదండి, దాంట్లో మరి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వెల్లుల్లిపాయల్ని ముక్కు నలిపి వేయాలండి. వెల్లుల్లిపాయలని కొద్దిగా అలా ముక్కులు పొడిచి దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా వేగనిచ్చుకోవాలి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా మధ్యలోకి ఇరిసి అందులో వేసేసుకొని ఇప్పుడు చిటికెడు ఇంగు పొడి కూడా వేసేసి కొద్దిగా ఇలా కలిపేసుకోవాలండి. ఇవి కొంచెం దూరగా అయిన తర్వాత ఇప్పుడు 4 రెబ్బల కరివేపాకు దూసి అందులో వేసేసుకోవాలి. అది మంచి వాసన వచ్చేది చూసి వేయండి. ఆ ఫ్లేవర్తోనే టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని చిటిపట్లాన్నిచ్చి ఇందాక రోట్లో దంచి పెట్టిన ఈ పచ్చడిని అయితే ఇందులో వేసేసుకుందాం. ఓకేనా? కానీ ఆ రోట్లో మనం ఏదైతే కాసిన నీళ్ళు వేసి తుడిచేస్తామో ఆ రుచి ఇంకా అద్భుతంగా ఉంటుందండి. అది మాత్రం మిస్ కావద్దు. ఓకేనా? ఇప్పుడు ఈ పచ్చడి దీంట్లో వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి దీన్ని ఇప్పుడు బాగా ఆయిల్లోనే కలిపేసుకోవాలండి. ఇంకా దీన్ని ఉడికించే అవసరం అయితే లేదు, ఖాళీ ఆ పోపు మాత్రం మనకి సరిపోతుంది. ఓకేనా? చూడండి, ఈ టైప్లో ఈ పచ్చడి రెడీ అవుతుందండి. ఇది చూస్తే గోరుచిక్కుడుకాయ పచ్చడి టైప్ ఉందా? లేదండి, అద్భుతంగా ఉందండి. ఈ టైప్లో ఒక్కసారి చేసి చూడండి. రుచి అండి, అంటే చాలా బాగుంది. ఎన్నో రకాల పచ్చళ్ళు నేను ఇదివరకు చేసే ఉన్నాను, బట్ అన్నింటిలో కల్లా కూడా ఇది చాలా అంటే చాలా బెస్ట్గా, టేస్టీగా కూడా మంచి వాసనతోనే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి. పచ్చడి ప్రియులకైతేనేమో ఇది ఒక మంచి వరం అండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందన్నది కామెంట్లో పెట్టండి.